नमः। ओम भद्रं कर्णेभिः विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षुदेत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनभिः विषयमदेवहितैरायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यवृष्टवेमिः स्वस्ति नः बृहस्पतिः ददातु। ओम शांति शांति शांति। न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थतः అని ఇంతవరకు అయింది. ననిరోధో నచోత్పత్తి అంటే ప్రళయము లేదు, ఉత్పత్తి లేదు. అదే నబద్ధో నచ సాధక, బద్ధుడు లేడు, సాధకుడు లేడు. నముముక్షు నవై ముక్త, ముముక్షువు లేడు, మోక్షము లేదు. ఇచ్చేష పరమార్థత, అద్వితీయ ఆత్మ మాత్రమే ఉన్నది, అదే పరమార్థం. అంటే ఏమిటి? ద్వైతము మిథ్య అని అవస్థలు చూచే తానే నిత్యమని, ద్వైతులు మిథ్య అని, ద్వైతం ఏదైతే ఉన్నదో జాగ్రత్త స్వప్నము రెండు మిథ్య అని, ఆ రెండు అవస్థలు చూచే ద్రష్ట సాక్షి తానే పరమార్థము అని తెలిసినప్పుడు లౌకిక వైదిక వ్యవహారం ఏదైతే ఉన్నదో, జాగ్రత్తలో స్వప్నములో ఉండే లౌకిక వైదిక వ్యవహారంతో కూడుకున్న దృశ్య రాశి సమస్తము అవిద్యా విషయమే అని తెలియబడుతుంది. అంటే నిజంగా ఇక్కడ నా నిరోధో నచోత్పత్తి, నిజంగా సృష్టి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో ఆ సృష్టి స్థితి లయాలు అనేవి లేనిది. బద్ధుడు, సాధకుడు, ముముక్షువు, ముక్తుడు ఈ వ్యవహారము కూడా మిథ్యాకల్పనే అని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఇవంతా మిథ్యాకల్పితమే, అద్వితీయమైన ఆ పరబ్రహ్మమే పరమార్థము అని ఈ రకంగా చెప్పుకున్నాం. భావైరసద్విరేవాయం అద్వయేన చ కల్పితః భావా అప్యద్వయేనైవ తస్మాదద్వైతా శివా భావైరసద్విరేవాయం అద్వయేన చ కల్పితః భావా అప్యద్వయేనైవ తస్మాదద్వయాత్ అద్వైతా శివా. భావైః అసద్భిరేవాయం అద్వయేన చ కల్పితః, అద్వయుడైన ఆ పరమాత్మ చేత లేనటువంటి ప్రాణాదులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణాది భావముల చేత ఈ ఆత్మయే స్వయముగా కల్పించబడుతున్నది. ఈ ఆత్మయే స్వయముగా కల్పించబడుతున్నది. భావాపి అద్వయేనైవ తస్మాత్ అద్వైత శివ. ప్రాణాది భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అద్వయుడైన ఆత్మచేతనే కల్పించబడుతున్నవి అని చెబుతూ తస్మాత్ అందువలన అద్వైతం శివ మంగళమైనది, మంగళకరమైనది అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ భాష్యము దానికి చాలా ఎక్కువ వివరణ ఉంటుంది. భాష్య భావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఎక్కువ వివరించాల్సి, ఈ కారిక కోసం ఎక్కువ వివరించాల్సిన పని ఉంది. అయితే ఈ కారిక ఎందుకు వచ్చింది? ముందు కారిక శూన్యవాదులు ఎవరైతే ఉన్నారో శూన్యవాదులు తీయడానికి నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక అని శూన్యవాదుల్ని తీయడానికి ఆ కారిక వచ్చింది. దానితో పాటు ఇక్కడ ద్వైతమంతా తొలగిపోతే శాస్త్రము కూడా ద్వైత రాశిలో చేరిపోయి శాస్త్రం కూడా తొలగిపోతుంది కదా అంటే శాస్త్రము ఆ రకంగా తొలగిపోదు. శాస్త్రము ఏ రకంగా ఆ ద్వైతంతో తొలగిపోదు, ద్వైతము రాశిలో చేరదు. శాస్త్రము చేతనే ఆత్మను తెలియాలి. బౌద్ధుల్లాగా బుద్ధివాదం చేత ప్రపంచాన్ని తీయడం కాదు. స్వరూపమైన ఆత్మ చైతన్యము చేతనే అక్కడ ద్వైతాన్ని తీయాలి. స్వరూపమైన ఆత్మ చైతన్యాన్ని శాస్త్రం చెబుతుంది. అందులో శాస్త్రం ప్రమాణమై ఉన్నది అని నిరోధో నచోత్పత్తి దగ్గర చెప్పాం.
అది అయిపోయింది. ఇప్పుడు శూన్యవాదులు అయింది. ఇప్పుడు ఇంకొక వాదులు ఉన్నారు. పూర్వకాలము ద్వైతాద్వైతవాదులు అంటే భావాభావవాదులు అన్నమాట. భావాభావవాదులు అంటే ద్వైతాద్వైతవాదులు. వాళ్ళు ద్వైతము ఉంది అద్వైతము ఉంది అంటారు. ద్వైతము ఉంది అద్వైతము ఉంది అంటారు. వీళ్ళు వృత్తికారులు ఒక తెగ వాళ్ళు భేదాభేదవాదులు అని పేరు. వాళ్ళకి భేదము అంటే ద్వైతము, అభేదము అంటే అద్వైతము. వాళ్ళు భేదము అభేదము రెండు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడున్న జస్ట్ విశిష్టాద్వైతం లాగా విశిష్ట అద్వైతం, అది ద్వైతము కాదు అద్వైతము కాదు, విశిష్టమైన అద్వైతం అని వాడు పేరు మార్చుకుంది. ఇది భేదాభేదవాదం, భేదము అభేదము. దాన్ని చెప్పిన వృత్తికారులో ఒకరు ఈ రకంగా చెబుతున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు, ఇది చాలా చక్కగా అర్థం చేసుకుంటే భాష్యం అర్థమవుతుంది ఎందుకు ఇది వచ్చిందని. వాళ్ళు ఏమంటున్నారంటే ననిరోధో నచోత్పత్తి, ప్రళయము లేదు పుట్టుక లేదు అనేది. నా వైపు చూడండి, భాష్యంలో ఏముండదు. ప్రళయము లేదు పుట్టుక లేదు అని ఏదైతే ఈ రకంగా చెప్తున్నారో, నరోధో నచోత్పత్తి ఇత్యాది రహితమైన ఆత్మతత్వమే పరమార్థమై ఉన్నది అని కదా మనం చెప్పాము. ఉత్పత్తి లేదు, ప్రళయము లేదు, ప్రపంచమే లేదు, ఉన్నది అద్వయమైన ఆత్మస్వరూపమైన తత్వమే ఉన్నది అని మీరు చెప్తున్నారు. అది కదా మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆత్మయందు ప్రాణాది వికల్పాలు మరియు ఇక ప్రాణాది వికల్పాలు వాటి కదలికలు అవన్నీ కూడా ప్రతీయమానం అవుతున్నాయి కదా, అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ప్రతీతి అవుతున్నాయి కదా. అలా ప్రతీతి అవుతున్నప్పుడు ఈ విధంగా అవి నిలిచి ఉన్నాయి కదా, ఆ ప్రాణాలు, నేను జీవుణ్ణి అని అనేక జీవరాశులన్నీ కనిపిస్తున్నాయి కదా. అనేక జీవరాశులు, కదిలే జీవరాశులు, కదలని జీవరాశులు, స్థావర జంగమమైన సకల ప్రాణాదులు అన్నీ కల్పిస్తున్నాయి కదా. అలా కల్పిస్తున్నప్పటికీ ఎందుకు మీరు ఈ ఆత్మతత్వం, ఈ ఆత్మ అయిన ఆ పరమార్థం యందు ప్రాణాదులు కూడా లేవు అని ఎందుకు చెప్తున్నారు? అని ఎందుకు చెప్పాలి? కనిపిస్తున్న వాటిని జంగమాలు, స్థావరాలు, జీవరాశులు బ్రతకాలని కోరికతోటి, అవి జీవించాలని కోరికతోటి నిగాఢంగా తన వ్యవస్థనంతటినీ కూడా తయారు చేసుకుంటూ ఇంతకాలం జీవిస్తామని కాన్ఫిడెన్స్తో అవన్నీ కూడా అంత సక్రమంగా జీవిస్తూ తన తదనంతరం తన వారికి చేరాలని చెప్పి అంత సక్రమంగా చేస్తున్న ఈ వ్యవస్థ, ఈ ప్రాణాల యొక్క వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది అద్వయమైన పరమార్థం యందు మిథ్య లేవు అని ఎలా చెప్తారు? ఎందుకు అలా చెప్పడం? కనిపిస్తుంది కదా, అవన్నీ వాడి వ్యవహారం అంతా కనిపిస్తుంది కదా. ఎందువల్లంటే అనేక ఆత్మకమైన, ఇప్పుడు అనేక ఆత్మకమై ఉన్నదని ఎందుకు చెప్పకూడదు? ఇవన్నీ అనేక రకమైన జీవరాశులతోటి, జీవులతోటి, అనేక ఆత్మలు అంటే అనేక జీవులతో కూడుకుని ఉన్నారని ఎందుకు చెప్పకూడదు? అనేక ఆత్మలుగా వివిధంగా కనిపిస్తున్నారని ఎందుకు చెప్పకూడదు? ద్వైతాద్వైత వాళ్ళ యొక్క ప్రశ్న, ఎందుకు చెప్పకూడదు? అలాగే నిష్ప్రయోజనం అనేక ఆత్మతత్వం కల్పితమని ద్వైతాన్ని ఎందుకు పరిచయించకూడదు? ఎందుకు పరిచయిస్తారు? ఇప్పుడు నిష్ప్రయోజనం, ఇవన్నీ అనేక ఆత్మతత్వంతో కూడుకున్న కల్పన, ఈ ద్వైతం అంతా అని ఎందుకు పరిచయిస్తారు? ఎందుకు వదిలిపెడతారు? ప్రయోజనం లేకుండా, ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా వస్తుస్థితి అందు ఫలనీయమైనవన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్రయోజనం లేకపోయినా ఏ ప్రయోజనం లేదు, అంతా మిథ్య, అంతా ఆరోపం, రెండవది లేదు, అద్వితీయం అంటున్నప్పుడు ఇక్కడ లోకంలో సమస్త జీవరాశులు ప్రయోజనం లేకపోయినప్పటికీ ఆ వస్తుస్థితి అందు, ఆ ప్రపంచంలో వస్తుస్థితి అంటే ఆ ప్రపంచంలో ఆ జీవరాశులకి అంతా ఫలనీయములై కనిపిస్తున్నాయి కదా, ఫలాత్మకములై ఉన్నారు కదా, అంతా ఫలాన్ని అనుభవిస్తున్నారు కదా. చక్కగా ఏదైతే పొందాలనుకుంటున్నారో పొంది ఆ యొక్క భోగాన్ని అనుభవిస్తున్నారు, లేదా లోకాలు లోకాంతరాలు ఆ భోగాన్ని, ఆ ఫలాన్ని అనుభవిస్తున్నారు. ఫలం లేకపోతే ఎందుకు కర్మ చేస్తారు? కర్మ చేస్తున్నారంటే ఫలం వస్తుందని కదా. ఫలము వస్తున్నది, కర్మ జరుగుతున్నది, కర్మయందు బుద్ధి ఉన్నది, ఇవన్నీ నిలిచి ఉన్నాయి కదా. ఇవన్నీ లేవని ఎలా చెప్తారు? అయితే ఈ ఏదైతే ఈ వ్యవహార ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు ఈ వ్యవహార ఆత్మ,
ఈ వ్యవహారాత్మ అంటే నేను, జీవుడు, నేను లేక జీవుడు. ఈ వ్యవహారాత్మ అనే నేను, ఈ ఆత్మ కనిపిస్తుంది కదా, ఈ జీవుడు కూడా కనిపిస్తున్నాడు కదా, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క బొందులో కనిపిస్తున్నాడు కదా, ఆ ఉపాధుల్లో కనిపిస్తున్నాడు కదా, ఆ జీవుడికి ఉన్న ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి కదా, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క నేనికి ఇంకొక ఆలోచనలు ఉన్నాయి కదా. ఈ కనిపిస్తున్న దాన్ని ఎలా లేదంటారు? అందువలన ఈ రకంగా ఈ ప్రాణాదులు కూడా కనబడుతున్నాయి. ఆ ప్రాణాదులు కూడా ఆ రకంగా సకల ప్రాణాదులు అన్నీ కూడా, ప్రాణాదులు అంటే శరీరము, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు అన్నీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. దీనిని తొలగించడం అనేది ఎలా కుదురుతుంది? అంతా మిథ్య, అంతా మిథ్య, అంతా మిథ్య అని తొలగించడం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇలా తొలగించడక్కర్లేదు. కనిపిస్తుంది దాన్ని తొలగించడం ఎందుకు? ఇది ఉంది కదా, ఈ వస్తుస్థితిలో పహనీయం ఉంది కదా, దీన్ని అనుభవించే నేననేది స్పష్టంగా జీవత్వం ఉంది కదా, అవి కనిపిస్తున్నాయి కదా. అందువల్ల వీటిని తొలగించడము అసఖ్యం, కుదరదు అని చెబుతున్నారు. అందువల్ల వాటితో తోచే వాటిని ఏవైతే ఉన్నాయో అవి మేమేం చెబుతామంటే, భేదాభేదవాదుల యొక్క నిర్ణయం, వాళ్ళ వాదం ఏమిటంటే, వాళ్ళ మతం ఏంటంటే, ఏదైతే తోచే వాటి అనుసారంగా ఏవైతే ఉన్నాయో అవి ఏకత్వము ప్లస్ నానాత్వము రెండు ఉన్నాయి. మేము చెప్తున్నది ఏంటంటే, ఏకత్వము ఉంది మరియు నానాత్వము ఉంది. నానాత్వం లేదు, ఏకత్వమే ఉన్నది అనేది అది అబద్ధం. ఏకత్వం ఉంది, నానాత్వం ఉంది, ఉభయము కూడా సత్యమని చెప్పచ్చు, రెండూ సత్యమని చెప్పచ్చు. నానాత్వం తీసేస్తే ఉన్నది ఒకటే సత్తు అని ఎందుకు అలా చెప్తారు? రెండూ సత్యం చెప్పచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ ఏకత్వ నానాత్వములనే ఉభయత్వము ఒకదాని వస్తువు ఎందే విరుద్ధమొకటి వలన నానాత్వం పరిచయించాము అని శంకించడం తప్పు. ఏకత్వము నానాత్వము ఒకదాని ఎందే ఉండడం కుదరదు. అందువల్ల నానాత్వాన్ని తీసి ఏకత్వాన్ని మేము ప్రతిపాదించాము అని చెప్పడం తప్పు. మీరెవరు తీసేయడానికి కనిపిస్తూ ఉంటే, నానాత్వం కనిపిస్తూ మీరెవరు తీసేయడానికి? ఒక వస్తువు ఎందు రెండు ఉండకూడదు, నానాత్వము ఏకత్వము, అందుకే నానాత్వం తీసి ఏకత్వం ఉంచుతున్నామంటే అది చెప్పడం తప్పు. ఎందువల్లంటే మేము ఉదాహరణ చెప్తున్నాం, మా యొక్క మతవాదాన్ని మేము ప్రతిపాదిస్తున్నాం. ఒక బ్రహ్మము ఒక వృక్షం లాంటిది, బ్రహ్మము ఒక వృక్షం లాంటిది, ఒక సముద్రం లాంటిది ఆ బ్రహ్మతత్వం. అయితే ఆ వృక్షము యందు అనేక రకమైన ఊడలు, రెమ్మలు, కొమ్మలు, ఆకులు, పిందెలు, అనేక రకమైన ఒక వృక్షం యొక్క మోది యందు అనేక రొమ్మలు, కొమ్మలు, అవన్నీ ఏ రకంగా వేరువేరుగా నానాత్వంగా ఉన్నాయో అలాగా వృక్షం యొక్క మోదుగులాగా దానిలాగా అది ఏకత్వంతో కూడుకున్న బ్రహ్మము. అనేకత్వంతో కూడుకున్న కొమ్మలు, రెమ్మలు, ఆకులు, చిగురులు ఏవైతే ఉన్నాయో అవి నానాత్వం. ఒకదాని మీద ఆధారపడి నానాత్వం ఉంది కదా, అలా ఎందుకు చెప్పకూడదు? అది వాళ్ళ మతం, ఆ భేదాభేదవాదుల యొక్క ప్రతిపాదన. అలాగే సముద్రము ఒకేలాగుండి సముద్రంలోని అలలు, బుద్భుదాలు, బుడగలు, నురుగు, ఎన్నెన్నో నానాత్వం కనిపిస్తుంది కదా. ఆ నానాత్వాలన్నిటికీ కూడా సముద్రము ఏకత్వమై ఉన్నది. ఏకత్వం ఉన్నది, నానాత్వం ఉన్నది. వృక్షము అనే ఆ మూడు ఏకత్వము ఉన్నది, నానాత్వము ఉన్నది. అలా ఎందుకు తీసుకోకూడదు భేదాభేదవాదాన్ని? ఆ భేదాభేదవాదాన్ని ఈ రెండు ఏకత్వము నానాత్వం అని రెండు కూడా ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే అది విరోధంగా సమానాధికరణంతో లోకంలో చూస్తున్నాం కదా. లోకంలో వాటిని ఒకే సమానాధికరణంతో చూస్తున్నాం కదా. ఒకే సమానాధికరణం అంటే ఒకే ప్రదేశంలో రెండు ఉండడం, ఒకే ఉనికి యందు రెండు ఉండడం, ఒకే ఉనికి మీద రెండు కనిపిస్తున్నాయి కదా. అక్కడ అద్వైతం ఉన్నది, ద్వైతం ఉన్నది. అంటే ద్వైత అద్వైతం రెండు ఉన్నాయి. నానాత్వం ఉన్నది, ఏకత్వం ఉన్నది. ఏకత్వం అనే అద్వైతము, ఈ నానాత్వం అనే ద్వైతము రెండు ఉన్నాయి. ఇది ద్వైతాద్వైతవాదుల యొక్క మతవాదం. భేదాభేదవాదము, ద్వైతాద్వైతవాదము అని రెండు రకాలుగా చెబుతాను.
దీనిని నానాత్వం అనే అంశ చేత లౌకిక వైదిక వ్యవహారము ఏదైతే ఉందో కర్మకాండ యొక్క వ్యవహారము మేము చెప్పేది ఏంటంటే నానాత్వము ఏదైతే ఉన్నదో లౌకిక వైదిక వ్యవహారం అనే కర్మకాండ సిద్ధిస్తుంది. నానాత్వము చేత లౌకిక వైదిక వ్యవహారం అనే కర్మకాండ సిద్ధిస్తుంది. ఏకత్వం అనే అంశ చేత జ్ఞానకాండ జ్ఞానము మోక్షము అనే వ్యవహారం సిద్ధిస్తుంది. అందులో రెండు ఉన్నాయి. లౌకిక వైదిక వ్యవహారం ఏదైతే ఉందో అది నానాత్వం చేత సిద్ధిస్తుంది. అది కర్మకాండ ఉంచాలి. కర్మకాండ తీసి జ్ఞానకాండే కర్మకాండ అయిపోయిన తర్వాత వాడు దాని యందు వైరాగ్యం కలిగి పూర్తిగా కర్మ సన్యాసం చేసి దాన్ని వదిలిపెట్టేసి ఇంకా జ్ఞానకాండే అని ఆ వేదాలలో ఉన్న చివరి భాగము వేదాంతం అనే ఉపనిషత్తులు దాన్ని పట్టుకుని ఆ ఏకత్వం జ్ఞానకాండే నిత్యము ఇది కాదు అని చెప్పి దీన్ని కొట్టిపారికూడదు. నానాత్వముతో కనిపించినప్పుడు కర్మకాండ లౌకిక వైదిక వ్యవహారం. దాంతోపాటు ఆ వృక్షం యొక్క ఆ మూడు ఏ రకంగా ఉందో అది ఏకత్వము ఉన్నప్పుడు ఆ జ్ఞానకాండ జ్ఞానమోక్షాలకి అది కుదురుతుంది. అంటే రెండు కావాలి. ఇది జ్ఞాన కర్మ సముచ్చయవాదులు, భేదాభేదవాదులు, అలాగే ద్వైతాద్వైతవాదులు వీడి పేరు. వీడు వృత్తికారులు అనే దాంట్లో వీడొక తెగ, వీడొకరు. భర్తృ ప్రపంచకారులని ఆయన వృత్తికారులు. ఆయనే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనేది కూడా ఒక అనుమానం. అయితే ఆయన దాంట్లో అతను ఇది ప్రతిపాదించడం ఇది మొత్తానికి ఆ తెగకి జన్మించిన వృత్తికారు తెగకి సంబంధించిన ఈ వాదం. దీనికి శంకా పరిహారం, వాళ్ళు చెప్పేదానికి పరిహారం ఏంటి? ప్రాణాది వికల్పము అసత్యమే. మేము దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు. ప్రాణాది వికల్పాలు అసత్యమే. రెండు ఒక దాని యందు కుదరవు. చెట్టుని సముద్రాన్ని తీసుకొని అందులో నానత్వము ఉంది, ఏకత్వము ఉంది. ఆ రకంగానే ప్రపంచము తర్వాత ఏకత్వం అనే ఆ రెండు ఒక ఆత్మీయందే ఉన్నది, ఆ బ్రహ్మము యందే ఉన్నది. రెండు ఆ బ్రహ్మము యందే ఉన్నది, ఆ బ్రహ్మమే అనేక ఆత్మలుగా ఉన్నది, అలాగే బ్రహ్మముగా ఉన్నది అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే అనారసమైన వాదం. అనారసమైన వాదం అంటే రసము లేని బ్రహ్మవాదం మీరు చెప్పేది. రసం లేదు మీరు. ఎందుకంటే దానిని అనారసమైన వాదము మీరు చెప్పే బ్రహ్మవాదము అని వాళ్ళు చెప్పే శంఖ సంశయం ఏదైతే ఉన్నదో దానిని పరిహరించడానికి పూర్వము చెప్పిన ఆ కారిక ఏదైతే ఉందో ఆ కారిక యొక్క హేతువుని ఇక్కడ ఆ కారిక యొక్క కారణాన్ని ఆ కారికనే దృష్టిలో పెట్టుకొని ఈ కారిక ఇక్కడ వచ్చింది. ఏమని? భావైరసద్భర్యేవాయం అని ఆ పూర్వం చెప్పిన కారికనే దృష్టిలో పెట్టుకొని ఈ కారికాకారులు రచించారు అని ఇక్కడ భేదవాదు దాన్ని కూడా ఇవన్నీ సూచించారు. యథా రజ్వాం అసద్భిః సర్పధారాదిభిః అద్వయేన చ రజ్జుద్రవ్యేణ సతా అయం సర్పః ఇయం దారా ఖండోయం ఇతి వా రజ్జుద్రవ్యమేవ కల్ప్యతే ఏవం ప్రాణాదిభిః అనంతైః అసద్భిః ఏవ అవిద్యామానైః. భాష్యం చదువుతున్నప్పుడే పుస్తకం చూడండి. ఇది చాలా అద్భుతమైన టాపిక్ అన్నమాట. మీకు బుర్రలో వేసుకోండి, రాయడం చేయకండి. ఎందుకంటే ఇక్కడ నానాత్వము ఏకత్వము రెండు బ్రహ్మము ఎందు రెండు ఉన్నాయి అని సమానాధికరణము అనే దాన్ని తీసుకుని రెండు ఆ బ్రహ్మము ఎందు ఉన్నాయని చెబుతున్నాడు. నానాత్వాన్ని ఎందుకు తీయాలి అని భేదవాదులు చెబుతున్నారు. అది ప్రశ్న గట్టి ప్రశ్నే కదా. రెండు కనిపిస్తున్నాయి కదా. సముద్రము కనిపిస్తుంది, బుద్బుదాలు కెరటాలు అన్నీ కనిపిస్తున్నాయి. చెట్టు కనిపిస్తుంది, కొమ్మలు రెమ్మలు చిగుర్లు అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మము అనే దాని యందు అది ఏకత్వం అనే బ్రహ్మము ఉంది, దాని యందు అనేకత్వం అనే జీవరాశులు ఉన్నాయి.
ఈ భేదాభేదవాదాన్ని అలా ఒప్పుకుంటే అప్పుడు జ్ఞానకాండ కర్మకాండ రెండు నిలబడతాయి. కర్మకాండకి చేత జ్ఞానకాండని కొట్టేసి, జ్ఞానకాండ చేత కర్మకాండ కొట్టేసి వేదాన్ని ఎందుకు అలా చేస్తారు? రెండు కాండలు ఒప్పుకోవాలి కదా అని కదా వాడి దృష్టి. అందులో చాలా జాగ్రత్తగా ఉన్నాను. రాయకమ్మ అది వదిలేండి, పెన్ను ఉన్నాయి. ఇప్పుడు యథా రజ్వాం అసద్భి సర్పధారాదిభి అద్వయేన చ రజ్జు ద్రవ్యేణ సత. యథా ఏ విధంగా అంటే రజ్వాం అసద్భి సర్పధారాదిభి. చాలా జాగ్రత్తగా వినవలసింది అంటే ఇక్కడ రజ్వాం అంటే త్రాడు యందు లేని అసద్భి త్రాడు యందు లేని సర్పధారాదిభి, సర్పము ఆ రకంగా నీటి ధార, అలాగే పూలదండ, భూమి బీట, ఏదైనా ఈ వికల్పాలు ఆ తాడు యందు లేని వికల్పాలన్నీ జరుగుతున్నాయి. ఉన్న తాడు యందు లేని వికల్పాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఆ సర్పధారాది భావాల చేత అద్వయేన చ రజ్జు ద్రవ్యేణ సత. అద్వయం ఏదైతే ఉన్నదో ఆ ఏ రకంగా సర్పధారాది భావం చేత ఆ దేని కల్పన జరుగునో దేని చేత అద్వయేన, అద్వయము చేత అనగా అద్వయమైన త్రాడు ఒకటే ఉన్న తాడు యందు అనేకమైన వికల్పాలు ఏ రకంగా జరుగుతున్నాయో, ఏ రకంగా అయం సర్ప ఇది సర్పము అని ఒకడు, ఇయం ధార ఇది నీటి ధార అని ఒకడు, దండోయం ఇంకొకడు ఇది దండ అది ఇది దండము అని ఒకడు. ఈ రకంగా ఇదివా ఈ రకంగా రజ్జు ద్రవ్యమేవ కల్ప్యతే. రజ్జు ద్రవ్యము అంటే రజ్జు ఉనికి, ఇక్కడ ద్రవ్యం అంటే ఉనికి. రజ్జు ఉనికి యందు ఈ రకంగా కల్పించబడుతుంది. రజ్జు యొక్క ఉనికి అందే అక్కడ పాము ఉన్నది, అక్కడ నీటి దార ఉన్నది, ఆ రకంగా దండము ఉన్నది. ఉన్నది 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 అని ఏదైతే పాము ఉన్నది, తాడు ఉన్నది, పాము ఉన్నది, నీటి దార ఉన్నది, దండం ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఉన్నదని ఉనికి కేవలము తాడు యొక్క ఉనికియే అక్కడ ఆ మూడు వస్తువులుగా ఉన్నది అని కనిపిస్తుంది. ఉన్నది అని కనిపిస్తుంది, అది కదా. అయితే అనంతై అసద్భి ఏవ అవిద్యమానై, ఈ రకంగా అనంతములైన అసద్భావములైన అసత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రకంగానే ఆత్మయందే కల్పించబడుతున్నవి. ఎందువల్లంటే ఇక్కడ ఉనికి స్వతహాగా ఆ సర్పానికి లేదు, ఉనికి స్వతహాగా ఆ నీటిదారికి లేదు. తాడు యొక్క ఉనికియే సర్పం ఉన్నది, తాడు యొక్క ఉనికియే నీటిదార ఉన్నది. ఉన్నది అని ఉనికి తాడు యొక్క ఉనికియే కానీ వాటికి స్వతహాగా ఉనికి లేదు. భ్రాంతి పాము పోయిన సమకాలంలో పాముతో పాటు దాని ఉనికి కూడా అక్కడ తొలగిపోతుంది. ఉనికి ఏమవుతుంది? తాడు ఉన్నదనే ఉనికి దగ్గరికి వస్తుంది. పాము అనే రూపం ఏమైంది? పూర్తిగా తొలగిపోయింది. ఉనికి ఏదైతే ఉందో సత్పదార్థం అది తాడై ఉన్నది కదా. ఆ రకంగానే స్వరూపమైన ఆత్మయందు ఉన్నది అనే ఉనికి అయిన స్వరూపమైన ఆత్మయందు ఇవన్నీ వికల్పితులై ఉన్నవి అని ఇక్కడ భాష్యం. అయితే ఇక్కడ ఈ భావం ఏమిటి? దీనికి చాలా వివరణ ఉంది. ఇక్కడ ఈ భావం ఏమిటి? ఆత్మయందు ఏ ప్రాణాలు తోచున్నాయో అవన్నీ కూడా అవి తోచినప్పటికీ అవి సత్యము కావు. అంటే అర్థము ఏదైతే అక్కడ పాము, నీటి దార, దండము అని ఏవైతే తోస్తున్నాయో అవి సత్యమా? అది భ్రాంతియే కానీ సత్యము కాదు. అలాగే ఈ ఆత్మయందు ఏవైతే అన్ని తోస్తున్నాయో ఈ ప్రాణాలు అవి సత్యము కాదు. ఉనికి చేత సత్యము కాదు, ఉనికి చేత విచారిస్తే సత్యము కాదు. ఉనికి ఏకరూపమై ఉన్నది, సత్స్వరూపమే ఉన్నది, ఆత్మస్వరూపమే ఉన్నది. తన ఉనికియే ప్రాణాలు ఉనికిగా కనిపిస్తున్నది.
ఉనికి తన స్వరూపము, ప్రాణాదులు భ్రాంతి పరిచయం అని. ఈ రకంగా ఎందుకు ఈ రకంగా అవి కనిపిస్తున్నాయి? అవి ఎందుకు అలా అవి ఎందుకు మరి ఆ వికల్పాలు కల్పనలు అని ఈ ప్రాణాలు చెబుతున్నారు అంటే అవి వ్యభిచారాలు మార్పు చెందేవి కాబట్టి. ఇప్పుడు దండము చూచేవాడు పామును చూడటం లేదు, పామును చూచేవాడు నీటి దారను చూడటం లేదు కదా. అందువల్ల అక్కడ దేని యందు వికల్పం జరుగుతుందో ఆ వికల్పము ఏదైతే ఉన్నదో ఒకటి దాని యందు ఇంకోటి తోచటం లేదు, కనిపించటం లేదు. మూడు మార్పు చెందుతూ ఉన్నాయి. కానీ మూడిటికి మార్పు చెందడానికి ఆధారం ఈ తాడే. మూడిటికి మార్పు చెందడానికి కారణము ఈ తాడే. ఆ రకంగా ఈ స్వరూపమైన ఆత్మయే మూడు వికల్పాలు దాని ఏమి జరుగుతున్నాయి. స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి. స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి. ఇప్పుడు స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండటం లేదు, పాము ఉన్నప్పుడు అక్కడ నీటి ధార ఉండటం లేదు, నీటి ధార ఉన్నప్పుడు పాము ఉండటం లేదు. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండటం లేదు, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండటం లేదు. జాగ్రత్త స్వప్నములోని సుషుప్తి ఉండటం లేదు, సుషుప్తి ఉన్నప్పుడు ఈ రెండు ఉండటం లేదు. ఈ వికల్పము వ్యభిచార మార్పు చెంది ఉన్నాయి. మార్పు చెందే మూడిటికి తాడే అక్కడ ఏ రకంగా ఆ ఉనికి స్వరూపమే ఏకస్వరూపమే ఉన్నదో ఈ మూడు మార్పు చెందేవాడికి ఈ తాను ఏకస్వరూపమే, ఆ వికల్పాలకి ఏకస్వరూపమే ఉన్నది. అందులో ఏదైతే మార్పు చెందుతుందో అది వికల్పము, భ్రాంతి. మార్పు చెందడానికి ఏదైతే ఆధారమే ఉన్నదో అది ఆ భ్రాంతికి అది ఆధారమే ఉన్నది. ఇప్పుడు ఏదైతే ప్రాణాదులు ఏవైతే ఉన్నాయో అవి మార్పు చెందడమే కాదు, ఒకదానికొకటి అవస్థల్లో మార్పు చెందడమే కాదు, ప్రాణాదుల్లో కూడా అన్యోన్య మార్పు ఉన్నది. ఏమిటి ప్రాణాదుల్లో అన్యోన్య మార్పు? పశువుల్లో ఆ యొక్క జీవత్వం వేరు, మానవుల్లో జీవత్వం వేరు, పక్షుల్లో జీవత్వం వేరు. అన్ని జీవరాశులు ఒకటైనా ఆ ఉపాధి దోషముతో కూడుకొని ఆ జీవరాశి ఆయా రకంగా. ఎందుకంటే ఆ ప్రాణము, ఇప్పుడు పక్షి అనే ప్రాణము గాలిలోనే తేలుతుంది, పశువు అనే ప్రాణము 4 దానితోటి నడుస్తుంది, మానవుడనే ప్రాణము 2 కాళ్ళతోటి నడుస్తుంది. వీడి భావాలు వేరు, దాని భావాలు వేరు, దాని యొక్క భావాలు వేరు. ఉపాధిగతమైన భావాలతో ఆ జీవం ఉంటుంది. అన్యోన్యం కూడా ఆ ప్రాణాల్లో మార్పు ఉన్నది కదా. ప్రాణాదుల్లో చూసినా మార్పు ఉన్నది, అవస్థలుగా చూసినా మార్పు ఉన్నది. అందులో ఈ వ్యభిచారం ఏదైతే ఉన్నదో, ఈ మార్పు ఏదైతే ఉన్నదో వీటితో కూడుకున్నది. ఇలాంటి రజ్వాదులు యందు కల్పింపబడిన సర్పాదుల వలె ఇవి అన్యోన్యము మార్పు చెందుతూ ఉన్నాయి. ఏ రకంగా అంటే త్రాడియందు లేని సర్పాదులు, తాడియందు లేని సర్ప దారాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాడి యొక్క ఉనికి, రజ్జు యునికి ఏదైతే ఉన్నదో రజ్జు యొక్క ఉనికి చేతనే అవన్నీ వికల్పించబడి ఉన్నాయి కదా. అది స్పష్టము కదా, ఈ రకంగా వికల్పించబడి ఉన్నాయి కదా. ఆ రకంగానే ఆత్మయందే సర్వము కల్పితములై ఉన్నాయి అని చెప్తూ, ఆత్మ అయితే అన్నిటి యందు అనుస్యూతంగా నిలిచి ఉన్నది. అనుస్యూతంగా ఈ ఆత్మ అయితే అన్నిటి యందు ఆత్మయే నిలిచి ఉన్నది. అన్ని వికల్పాలకి అనుస్యూతమే అదే నిలిచి ఉన్నదంటే ఎలా ఉన్నది? ఆత్మ అనుస్యూతంగా ఏ రూపంలో ఉన్నది? సకల ప్రాణుల్లో ఈ ఆత్మ అనుస్యూతంగా ఉన్నదంటే ఏ రూపంలో ఉన్నది? మామూలు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేస్తాం, పూలల్లో దారంలాగా అని. పూలల్లో దారంలాగా అలా రూపం కట్టుకుని ఉన్నదా? ఉనికి రూపకంగా అనుస్యూతమే ఉన్నది. ఉన్నది అనే ఉనికి రూపకంగా అది అనుస్యూతమే ఉన్నది. ఏది తోస్తుందో అది ఉన్నదనే తోస్తుంది, ఏది తోచిందో అది ఉన్నదనే తోస్తుంది. ఆ ఉన్నదనే ఉనికి ఎవరికి తోచిందో వాడి ఉనికి చేతి తోస్తుంది. వాడి ఉనికి చేత ఉన్నది అని తోచే వస్తువు కనిపిస్తుంది. వాడి ఉనికి లేకపోతే ఉన్నదనే తోచే వస్తువు కనిపించదు. తోచే వస్తువు ఉన్నది అని విచారిస్తే అది భ్రాంతిని తెలుస్తుంది. దాని ఉనికి ఏమైంది? తన ఉనికే నిలిచింది. తన ఉనికి అక్కడ భ్రాంతి
కలిగింది. అంతే కదా, అయ్యో ఏంటో ఇలాగా మనం ఇలా భ్రాంతి కలిగింది అని అనుకుంటాం. ఎవరికి భ్రాంతి కలిగిందో వాడి యొక్క ఉనికి, ఎవరికి భ్రాంతి కలిగిందో వాడి యొక్క స్వరూపమే ఉనికి స్వరూపమే ఉన్నది. భ్రాంతికి వేరే ఉనికి లేదు, భ్రాంతికి వేరే ఉనికి లేదు. ఎవరికి ఆ భ్రాంతి కలిగిందో వారి యొక్క స్వరూపమే ఉనికి స్వరూపమే ఉన్నది. వారి యొక్క స్వరూపం ఉనికి స్వరూపము అది వికల్పము చేత అక్కడ భ్రాంతి కలిగింది. ఆ వికల్పమే ఆ భ్రాంతి ఉన్నది అని అక్కడ ప్రత్యయం కలిగింది. ఉన్నది అనేది తన నిజస్వరూపం. ఈ రకంగా ఏదైతే అనుస్యూతంగా కల్పితమై ఉన్నది, ఏ విధంగా రజ్జువు యందు సర్పాదుల వలె ఈ రజ్జువు యొక్క ఉనికి సర్పాదుల వలె భ్రాంతి ఉంది. అయితే రజ్జువు యొక్క ఉనికి చేత అద్వయమైన అయినప్పటికీ రజ్జువు యొక్క ఉనికి ఏదైతే ఉన్నదో అది అద్వయమైనప్పటికీ ఇది సర్పమని, ఇది నీటి దారని, ఇది కర్ర అని ఈ రజ్జువు యొక్క ఉనికియే ఆ రకంగా కల్పించబడుతున్నది. ఇన్ని మూడు ఉనికులుగా. అందుకనే ఇప్పటి వేదాంతులు పరమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా, ప్రాతిభాతిక సత్తా అంటారు. ఇది తప్పు. ఇన్ని సత్తులు లేవు, ఒకటే సత్తా. పారమార్థికమైన సత్తయే వికల్పము చేత వ్యవహారిక సత్తాగా అనిపించుకుంది, ప్రతిభాసిక సత్తాగా అనిపించుకుంది. ప్రాతిభాసిక సత్తా వ్యవహారిక సత్తా వల్ల, వ్యవహారికము ప్రాతిభాసికము చెప్పాలంటే రెండు ఒకటే. ఆత్మదృష్టితో రెండు సత్తాలు లేవు, ఒకటే సత్తా రెండుగా కల్పించబడింది కదా. ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల ప్రాణాది అనంతమైన అసద్భావాల చేత లేక అసత్తుల చేత ఏదైతే ఆత్మయే అన్ని ఆత్మయందే అన్ని వికల్పించబడి ఉన్నాయి. ఒకే తాడే ఈ రకంగా వికల్పించబడినట్లుగా ఈ ఆత్మయే వికల్పించబడినది. ఇది బోధకుడు ఎవరైతే ఆ బోధ వింటాడో వారి దృష్టితో ఆత్మచేతనే వికల్పించబడింది, ఆత్మయందే వికల్పించబడింది అని బోధ స్పష్టంగా అవతలవాడికి అర్థవడానికి ఆ తాడి చేతనే పాము వికల్పించబడింది, తాడియందే పాము వికల్పించబడింది అని పదాలు వాడతాము. అంటే తాడికి ఏమి ఇచ్చ ఉందని అక్కడ వికల్పం చేయడానికి, తాడికి ఏమైనా ఇచ్చ ఉందని పాముగా వికల్పం అవ్వాలని, తాడికి వికల్పం అవ్వాలని ఇచ్చలేదు. అలాగే ఆత్మకి ఇచ్చ కలిగిందా ఇలాగ వికల్పం జరగాలని శృతిలో ఉంది కదా, తన ఇచ్చ చేత నానాత్మంగా అవ్వాలని. అంటే అక్కడ బోధ చేయడానికి ఆ పదాన్ని వాడేది తప్ప ఇచ్చ చేత జరిగింది కాదు, అవిద్య చేత జరిగింది. అవిద్య అనేది ఎవరైతే నానాత్వాన్ని చూస్తున్నాడో వాడికి అవిద్య. ఈ నానాత్వం ఎవరైతే చూస్తున్నాడో వాడికి అవిద్య ఉంది కాబట్టి ఈ నానాత్వానికి కారణము ఆత్మయే. ఆత్మ దృష్టి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్తే ఈ నానాత్వం లేదని. ఆత్మ యొక్క సత్వునికి తెలుసుకున్నప్పుడు అక్కడ నానాత్వం లేదని తెలిసిపోతుంది. ఆ నానాత్వం తీయడానికి ముందుగా మేము అధ్యాత్మ దృష్టితో చెప్పాము, ఈ ఆత్మయే ఈ వికల్పాలకి కారణమే ఉన్నది అని. ఆత్మయే అన్నప్పుడు ఆ ఉనికి యందు నిలిచినప్పుడు ఆ సాధకుడు వికల్పాలే వాడు యందు తోచని తెలిసిపోతుంది. ఇది అక్కడ ప్రక్రియ యొక్క విషయం. ఈ రకంగా ఇక్కడ అసత్తైన భావాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అసత్తైన భావాలు అంటే ఏమిటి అన్నారు కదా, అసద్భావై అన్నారు కదా. అసద్భావై అని కారికలో వచ్చింది కదా. ఇక్కడ అసద్భావై అంటే ఏమిటి అంటే ఇక్కడ అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తము, శరీరము, ప్రాణము, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ప్రపంచము లేదా ఏదైతే ఉన్నదో అంతఃకరణ అంటే అంతఃకరణలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగు కలిపి అంతఃకరణ. ఈ నాలుగు ప్లస్ ప్రాణము, శరీరము. ప్రపంచం అంటే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వచ్చేస్తాయి. అయితే బయట చూసినా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక ప్రపంచము, ఈ ప్రాణాదులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి కాకుండా కాలము, దేశము. అసద్భై అని అన్నాడు కదా. అంటే అసత్తులు అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ప్రాణాదులు అంటే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కాలము, దేశము, కార్యము, కారణము, స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ భావాలు ఏవైతే ఉన్నాయో
నిజంగా లేనివి ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేనివి ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేనివి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయంటే ఉన్నట్టుగా కనిపించే సముఖంలో అంత స్థితిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తన సత్తా అది. తన సత్తా ప్రాతిభాసిక సత్తాగా, వ్యవహార సత్తాగా అంత అలకాగా కనిపించదు. ఈ సత్తా, తన సత్తా ఎంత కాంక్రీట్ అంటే తన స్వరూపం అగ్ని యొక్క వేడి ఎంత, దాని యొక్క అగ్ని యొక్క స్వరూపమే వేడియో, సూర్యుడి యొక్క ప్రకాశమే తన యొక్క స్వరూపమే ప్రకాశ స్వరూపము. ఆ రకంగా ఆత్మ యొక్క స్వరూపమే ఉనికి స్వరూపమే ఉన్నది. తన ఉనికి యందు వికల్పాలు, ఈ ప్రాణమని, మనస్సని, చిత్తమని, అహంకారమని, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక ప్రపంచమని, స్వప్నమని, సుషుప్తని, జాగ్రత్త అని ఉన్నది అనేది అంత కాంక్రీట్గా కనిపించడానికి కారణం ఏంటంటే తన సత్తా, తన ఉనికి అంత స్థిరమైన ఉనికి. తన ఉనికిలోని వికల్పం, తన ఉనికికి ఇది లేదు, అంటే అల్కాతనం లేదు. తన ఉనికియే తను ఎందుకు కనిపిస్తుంది అంటే అంత స్థిరంగా ఉన్నది అని కనిపిస్తుంది. అందులో మనం బాగా పట్టిసి ఉంటుంది. ఎంత మనం జాగ్రత్తగా వేదాంతాన్ని పట్టి చూద్దామన్నా కనిపిస్తుంది. ఆ ఉనికి యొక్క గట్టితనం అనేది. ఆ ఉనికిని తన ఎందుకు పెట్టుకొని ప్రపంచాన్ని చూసామనుకోండి, శరీరాన్ని చూసామనుకోండి, మాయైపోతుంది. ఈ ఉనికి దాని మీద పెట్టి ఉంది కదా అంటే కష్టం, తొలగిపోవడం కష్టం. తన ఉనికి అంత గట్టిది. తన ఉనికి ఏదైతే ఉన్నదో తన ఉనికిని దాని ఎందుకు పెట్టి చూస్తున్నాం కాబట్టి అవి కూడా ఉన్నది ఉన్నది ఉన్నదని ఆ నిజాయితీగా కనిపిస్తుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా నిజంగా లేనివి ఏవైతే ఉన్నాయో తన ఉనికి చేత, తన సత్పదార్థము చేత ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఈ రకంగా అన్యోన్యం మార్పు చెందేవి ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి మార్పు చెందడమే కాదు. ఇవి మనం అనుకున్న అన్యోన్యం మార్పు అంటే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు, సుషుప్తి యందు రెండూ లేవు. అలాగే ప్రాణంలో మనసు లేదు, మనసులో ప్రాణం లేదు కదా. మనసు యొక్క వృత్తి రూపం